మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి రోజున బ్రాహ్మణులంతా కూడా నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది వారికి రక్షిస్తుంది కనుక వారంతా కూడా నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మరి మనమందరం కూడా చేతికి రక్షా బంధనాన్ని ధరింపచేసుకుంటూ ఉంటాం. ఈ కాలంలో లోకంలో చూసినట్లయితే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రక్షాసూత్ర ధారణ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే మన పెద్దలు చెప్తారు మనకు, ఈ రాఖీ పౌర్ణమి రోజు అంటే శ్రావణ పౌర్ణమి రోజు పూర్వకాలంలో రాజులకి, అయ్యా మీరు చేసేటువంటి యుద్ధములన్నీ కూడా మీకు విజయాన్ని కలిగించుగాక అని చెప్పి బ్రాహ్మణోత్తములు ఆ రక్షాబంధనాన్ని పూజించి ఆ రక్షాబంధనాన్ని బ్రాహ్మణోత్తముల అందరూ కూడా రాజులకి ధరింపచేసేవారు. అలా ధరించేటప్పుడు ఒక శ్లోకాన్ని కూడా లోకంలో చెప్పేవారు. ఏమిటా శ్లోకం అంటే, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామపి బధ్నామి రక్షామాచలమాచలాం అని చెప్పి ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఆ రక్షాసూత్రాన్ని బ్రాహ్మణోత్తములు రాజులకి ధరింపచేసేవారు. ఎందుకోసం ఇక్కడ ఆ మంత్రాన్ని చెప్పారు అంటే, దానవేంద్రుడు మహాబలవంతుడు అయిన బలిచక్రవర్తి, రాజా దేనితో బంధింపబడ్డావో దానిని నేను కూడా బంధిస్తున్నాను అని చెప్పి, స్వామి మనమంతా కూడా ఈ యొక్క రక్షాసూత్రం ద్వారా మనమందరం కూడా ఈ లోకాన్ని రక్షింతుము కాక అని చెప్పి రక్షాసూత్రాన్ని ధరించేవారు. అయితే ఈ కాలంలో అన్నా చెల్లెలు రక్షించేటప్పుడు రక్షాసూత్రాన్ని ధరించేటప్పుడు ఈ మంత్రాన్ని చెబుతూ లోకంలో అంటే మాకు చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేవారు అన్నమాట. రక్షాసూత్రాన్ని ధరించేటప్పుడు నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమంతా కలిసి దేశానికి రక్ష. అంటే ఈ దేశాన్ని కాపాడుకోవడంలో మనమంతా కూడా ఒక రాజులం అనే భావనతో మనకి ఈ రక్షాసూత్రాన్ని మన ఇంటి ఆడబిడ్డలు మనకు ధరింపచేసేవారు. అలా మీరంతా కూడా చక్కగా మీ ఆడపడుచులందరినీ కూడా ఇంటికి పిలుచుకొని వారి చేత రక్షాసూత్రాన్ని ధరింపచేసుకొని ఆ రక్షాసూత్రం కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక ఉచ్చరించండి. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామపి బధ్నామి రక్షామాచలమాచలాం అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేసుకోండి. అలా రక్షాసూత్రం ధరింపచేసుకున్న తర్వాత ఆడబిడ్డలు ఆ మగవారికి అంటే అన్న అయితే అన్నకి, తమ్ముడైతే తమ్ముడికి మంగళహారతులు పట్టి చక్కగా వీరు మాకు రక్షగా ఉండుగాక అని చెప్పి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తూ ఉంటారు. ఇది రక్షాసూత్రం యొక్క విషయం. అలాగే రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ. రక్ష అనేటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే, రా అనేటువంటి ఆ పదం రమను కలగజేస్తుంది, అంటే లక్ష్మీ సంపదలను సౌభాగ్యాన్ని ఇస్తుంది. క్ష అనే అక్షరం క్షేమాన్ని కలగజేస్తుంది అని అర్థం. అటువంటి గొప్పనైనటువంటి రక్షాసూత్రాన్ని అందరూ ధరించి చక్కగా సకల సౌభాగ్యాలను పొందాల్సిందిగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.